హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈ రోజు బిగ్ బాస్ నుంచి వచ్చిన డెమాన్ పవన్ మనతో పాటు ఉన్నారు. సో బిగ్ బాస్ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? మేమైతే చాలా బాగున్నాం. మీరే చెప్పాలి, బిగ్ బాస్కి వెళ్ళొచ్చారా, ఎట్లా ఉంది, ఏంటి అనుభవం బిగ్ బాస్ నుంచి? ఇట్స్ ఎ న్యూ ఫీలింగ్. దట్ టు ఇంత హ్యాపీగా ఇంతవరకు లేను. చాలా 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 బాగుంది. సో మీరు లోపల ఉన్న దగ్గర నుంచి ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే, రీతు చౌదరి మీది ట్రాక్ ఏంటి అంటే, నేను రీతుని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. సో నా ఫ్రెండ్ అని చెప్పింది, మీరేం చెప్తారు? నాకు బిగ్ బాస్ హౌస్లో కంఫర్టబుల్ పర్సన్ అంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఎంత ఫ్రీగా ఉంటాం అలాంటి అమ్మాయి. అండ్ ఇష్టం కూడా ఉంది అంతే. అంటే ఫ్రెండ్, కొంతమంది మన ఫ్రెండ్స్లో చాలా నాకు ఈ ఫ్రెండ్ చాలా ఇష్టం రా అని అనుకుంటాను చూడు, అట్లా మాట. సో బయటకు వచ్చినా కూడా రీతు మీకోసం చాలా మంది దగ్గరికి వెళ్ళి, లేదు పవన్ గెలవాలి అని చెప్పి చాలా ప్రమోట్ చేసింది. మీరు బైట్స్ తీసుకొని మరి వాటిని పబ్లిష్ చేయించింది, ప్రమోట్ చేసింది. సో మీరు బయటకు వచ్చాక కలిసారా ఆ రీతుని? లేదు, అక్కడ స్టేజ్ మీద కలవడమే. నేను అసలు రీతుని కలవాలా, ఇంకా చెప్పాలంటే రీతు నెంబర్ కూడా నా దగ్గర లేదు. తీసుకోవాలంటే నాకు ఫోన్ వచ్చింది జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో. నేను ఎవరితోనూ మాట్లాడలేదు అనమాట. మా ఫ్యామిలీతో ఉన్నాను. నేను మళ్ళీ ఇప్పుడు మీతో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనమాట. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. అండ్ తను ఎట్లా అంటే ఏదున్నా ముఖం మీద చెప్పేస్తుంది. తనకి ఇష్టమైనదే చేస్తుంది, ఇష్టం లేకపోతే ఏం చేయదు. అర్థం చేసుకోవాలంతే. టాస్క్ల విషయానికి వస్తే గనుక డెమాన్ పవన్ వస్తున్నాడు అంటే అసలు మామూలుగా కాదు, అందరూ భయపడ్డారు. అండ్ చాలా మంది మిమ్మల్ని అసలు టాస్క్ వరకు కూడా రాకుండా చేయాలి అని చెప్పి చూసారు. బట్ అసలు ఎంత దీనిగా ఎలా ఆడారు మీరు? బయట కూడా ఏమన్నా ఎప్పుడు ఇలా గేమింగ్ లో ఆడేవాళ్ళ? అంటే నేను 5 years బిఫోర్ నేను స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని. సో అంటే కాలేజ్ డేస్లో చిన్నప్పుడు, సో ఆ స్పోర్ట్స్ ఆడడం వల్లే నాకు ఇలా ఫిట్ బాడీ. సో 5 years బిఫోర్ ఉన్న ఫిట్నెస్ కాపాడింది మాట నన్ను. క్రికెట్ ఆడుతూ ఉంటా. సో లోపల హౌస్ లో చూసుకుంటే గనక అది స్క్రిప్ట్ అని చెప్పి చాలా మంది అంటుంటారు. అండ్ మీరు లోపలికి వెళ్ళారు కదా, మీకు ఏమైనా స్క్రిప్టెడ్ అనిపించిందా? అండ్ ఫుడ్ సరిపోదు అంటుంటారు, ఇవన్నీ నిజాలేనా? అసలు మా ఫేస్ మీదే కనిపించిపోదు కదండి. ఫేక్ చేయలేం. ఫుడ్ సరిపోదు. ఆ పోపు గడవ చూసారా, పోపు ప్రాణం కావాలి అన్నారు సంజయ్ గారు. అసలు అలా ఎలా చేస్తాం? అసలు స్క్రిప్టెడ్ ఏమీ లేదు. అసలు మనకి స్క్రిప్ట్ అనేది ఉండదు, రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది అంతే. ఎప్పుడైనా స్కిట్ లాంటిది ఏదైనా చెయ్యండి, చేస్తే చెయ్యండి అని చెప్తారు కదా, ఈ స్కిట్ చేయండి అని కూడా చెప్పరు. అంతా మన ఓన్గానే మనకు నచ్చిందే మనం చెయ్యాలి. సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంటే లిమిటెడ్ రేషన్ వస్తుంది అనమాట. అది కూడా ఎవ్రీ సండే ఆర్ మండే వస్తుంది. అప్పుడు దాకా ఫస్ట్ ఎంత రేషన్ అయితే వచ్చిందో అదే మనం లిమిటెడ్గా ఏ రోజుకి ఎంత సరిపోద్ది. మళ్ళీ అది అయిపోతే మనకి రేషన్ ఉండదు. తక్కువ ఫుడ్ తినాలి. మనకి బాడీలో బాడీ పెయిన్స్ వస్తాయి, మజిల్ క్రాంప్స్ వస్తాయి. అసలు స్క్రిప్టే కాదు. ఏం చూపిస్తున్నారో నాకైతే తెలీదు. అంటే అక్కడ 24 hours లో 1 hour కట్ చేస్తారు. సో 1 hour ఎలా కట్ చేస్తారో తెలియదు. బట్ లైవ్ చూస్తే మీకే అర్థమైపోద్ది. లైవ్లో స్క్రిప్ట్ ఏం చేయలేము కదా. సో చూసుకుంటే గనక గేమ్స్‌లో మీరే ఫస్ట్. అక్కడ చాలా బాగా ఆడారు. అండ్ వంట అయితే మీరు నాకు తెలిసి చాలా అందరికి మీరే చేసి పెట్టారు. మీ దగ్గరికొచ్చి ఫుడ్ తీసుకున్నారు. సో మీరు ఇంట్లో ఎప్పుడైనా చేసారా? ఇంట్లో అస్సలు ఎప్పుడు చేయలేదు. బట్ నా ఫ్లాట్లో అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్యాచిలర్. సో రెసిపీస్ యూట్యూబ్లో చూసి చికెన్, ఎగ్, పన్నీర్ ఈ మూడే చేశాను. ఇంకేమీ చేయలేదు. అవి అక్కడ కొంచెం హెల్ప్ అయినాయి. అది పక్కన పెడితే ఇదే బెస్ట్ టైం. నేను నేర్చుకోవాలి అండ్ అందరికీ చేసి పెట్టాలి. లేకపోతే నా ఫ్యూచర్ పార్ట్నర్ కూడా బాగుంటుంది అండ్ నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా బాగుంటుంది అని చెప్పి మొత్తం ట్రై చేశాను. సో మీరు వంట చేసేటప్పుడు కూడా రీతు ఉండుంటే గనక, రీతు బయటకొచ్చిన తర్వాత, అరే రీతు ఉంటే ఇప్పుడు ఇక్కడే తిరిగేది. ఎగ్ అది చేస్తున్నప్పుడు కూడా ఇక్కడే తిరిగేది అని చెప్పేసి, ఎగ్ బుజ్జి చేసేటప్పుడు కూడా రీతు ఇక్కడే ఉండేదని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో మిస్ అయ్యారా బాగా? అఫ్ కోర్స్ మిస్ అవుతాం కదా. అన్ని డేస్ ట్రావెల్ అయ్యి సడన్గా లేకపోతే డెఫినెట్లీ మిస్ అవుతాం. తను కూడా టాప్ 5లో ఉంటే బాగుండేది. సో చూసుకుంటే గనక గేమ్స్ అన్నీ బాగా ఆడారు. మిగతా వాళ్ళందరికన్నా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సో టాప్ 1లో ఉండాల్సిన మీరు ఈ పొజిషన్‌లో ఉన్నారు అంటే రీజన్ ఏం చెప్తారు? రీజన్ అయితే ఏం నాకైతే ఏం తెలీదు. ఇప్పుడు చూడాలి అసలు నేను ఎలా ఉన్నాను, ఏం చేశాను అసలు ఏం తెలీదు. జనరల్గా మనం ఏ రోజు ఎలా ఉంటామో అక్కడ అలా ఉన్నా. మేబీ ఎండింగ్లో చాలా మందికి బాగా నచ్చుండొచ్చు. మేబీ అలా స్టార్టింగ్ నుంచి ఉండుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఇమాన్యుల్ అన్న, సంజయ్ గారు కూడా చెప్పారు ఇలా నువ్వు స్టార్టింగ్ నుంచి ఉండుంటే బాగుండేది అని.
మేబీ. సో సంజన గారి గురించి ఏం చెప్తారు? తన ఎగ్స్ దొంగతనం చేయడమే గానీ, ఎగ్స్ తినడమే కానీ, సో ఆ గేమ్ మొత్తం ఒక వన్ సైడ్ చేశారు కదా తను. తన గురించి ఏం చెప్తారు? సంజన గారు ఏంటంటే అసలు గేమ్‌కి క్వీన్ ఆవిడే. అంటే మనకి ఈ ఫార్మాట్‌లో ఇవన్నీ ఏం తెలీదు. ఆవిడేంటంటే గేమ్‌ని ఎట్లా ఆడాలి, ఎట్లా ఇంట్రెస్టింగ్‌గా చేయాలి, గేమ్‌ని ఎలా నడిపించాలి, తన చుట్టూ ఎలా తిప్పుకోవాలి అని చెప్పి మంచి క్రియేటివ్‌గా చేసేవాళ్ళు. ఆవిడకి ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆవిడ ఎంటర్‌టైన్ అవ్వాలి. సో ఇప్పుడు గెలిచిన కళ్యాణ్ పడాల గురించి మీరేం చెప్తారు? మీరిద్దరు కామనర్సే కాబట్టి, మీకు లోపల కూడా మంచి బాండ్ ఉంది కాబట్టి, తన గురించి ఏం చెప్తారు? ఆహ్, ఒక సోల్జర్ ఎప్పటినుంచో సినిమా అంటే పిచ్చుండి అండ్ 'బిగ్ బాస్' హౌస్‌కి తను కూడా నాలాగే కష్టపడి వచ్చాడు. అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వాడికి వచ్చిన ఆపర్చునిటీ అలా యూజ్ చేసుకున్నాడు. అండ్ వాడి ప్రీ క్లైమాక్స్ అయితే పీక్స్ లెవెల్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక కామనర్‌గా, ఒక సోల్జర్‌గా వాడు ఇండియాకి సర్వీస్ చేస్తూ వచ్చి కప్పు గెలవడం అంటే ది బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు హిమ్. బయటకొచ్చాక కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్‌లా ఉంటారు. అందరితోనూ ఫ్రెండ్ లానే ఉంటాను. ఎందుకంటే హౌస్‌లో ఎవరితోనూ నాకు ఎనిమిటీ లేదు. సో తనుజ గారి గురించి ఏం చెప్తారు? అంటే తను కూడా ఫస్ట్ వస్తది. అట్‌లీస్ట్ లేడీస్‌కి ఈసారైనా వచ్చిద్ది అని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేసాము. సో ఎందుకని ఈసారి కూడా జెంట్స్‌కే వచ్చిందని సో తను కూడా బాగా కాంపిటీషన్ ఇచ్చింది కదా! తన గురించి ఏం చెప్తారు తనుజ గురించి? ఆహ్, తనుజని అర్థం చేసుకుంటే ఆహ్, వెరీ లైక్ ఎట్లా అంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్, ఎమోషనల్ పర్సన్ అని అర్థమవుతది. అండ్ తనైతే తన బెస్టే ఇచ్చింది. మేబీ కొన్ని గెలవు. అంటే కొంతమంది ఎంత బెస్ట్ ఇచ్చినా, కొంతమంది కొంచెమే ఇచ్చినా వాళ్ళే విన్ అవుతారు. సో, అట్లా సెకండ్ ప్లేస్ వచ్చింది అంతే. యాహ్! షీ ఈస్ నైస్. కోపం వస్తే అమ్మో! బట్ కేరింగ్ పర్సన్. షీ ఈస్ వెరీ కేరింగ్ పర్సన్. నాకు దెబ్బ తగిలినప్పుడు కూడా మంచిగా కేర్ అదే నాకు హీట్ బ్యాగ్ పెట్టడం గానీ, లేకపోతే స్ప్రే కొట్టడం గానీ చేసి చూసుకుంది. షీ ఈస్ వెరీ కేరింగ్ పర్సన్. ఇవేనండు నా తమ్ముడు అని మిమ్మల్ని అంటూ ఉన్నాడు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇద్దరు నా తమ్ముళ్ళు అని చెప్పేసి ఇమానుయల్ అంటున్నాడు కదా! సో నేను షో అయిపోతున్నప్పుడు ఇమ్ము అన్న నేను బాగా క్లోజ్ అయ్యాం. కొంచెం బాధేసింది. ఇదే స్టార్టింగ్ నుంచి మేము ఉండుంటే అసలు ఎన్ని మెమోరీస్ ఉండేవి, ఎంత బాగుండేది. పైగా నాకు బిగ్గెస్ట్ కాంపిటీటర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపిటీటర్ అయ్యాడు. అదే ఆ డాన్స్ మూవ్స్, ఆ బాండింగ్ మిస్ అయ్యా అని ఫీలింగ్ వచ్చిందనమాట. వెరీ నైస్ పర్సన్. ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధ నుంచి బయటికి తీసుకురావాలంటే హౌస్‌లో ఉన్న అందరిలో ఎవరి దగ్గరికి వెళ్తే ఈజీగా అవుతదంటే ఇమాన్యుల్ అన్న. ఫైనల్‌గా 'నాగార్జున' గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం ఎట్లా ఉంది? 'నాగార్జున' గారు మీకిచ్చిన కాంప్లిమెంట్స్ గురించి 'బాహుబలి' వరకు వెళ్ళినట్లు ఇట్లా చెప్పారు గదా! మీరేమంటారు? ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. సో, ఇలాంటివి ఇంకా చాలా చాలా అవ్వాలని కోరుకుంటున్నా. కుదిరితే నాగ్ సార్ గారితో కలిసి నెక్స్ట్ సీజనా లేదా మూవీయా ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇంకా ఇంకా హ్యాపీ. అండ్ ఇది మాటల్లో చెప్పలేనిది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ మాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.